హలో స్పేస్ లవర్స్, మన లైఫ్లో వచ్చే కొన్ని డార్క్ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరూ ఈ యూనివర్స్ ఎలా పుట్టింది అని ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకునే ఉంటారు. ఎందుకంటే మనకంటూ ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే దానికి కారణం ఈ యూనివర్సే కాబట్టి. సో ఆ టైంలో ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అలాంటి ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం సీరియస్గా ట్రై చేయాలనుకుంటాం. అలాంటి కొన్ని అల్టిమేట్ క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఈ యూనివర్స్ ఎందుకు ఉంది, అంటే ఈ యూనివర్స్ అస్తిత్వంలో ఉండడానికి, అంటే ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి ఛాన్స్ ఎంత ఉందో ఈ యూనివర్స్ ఉండకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు అవకాశాలలో ఒకటైనా యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లో ఎందుకు ఉంది అనే క్వశ్చన్ వస్తుంది. అలాగే ఇంత పెద్ద యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇదంతా శూన్యం నుండి ఎలా క్రియేట్ అయింది అనే క్వశ్చన్ చాలా మందిలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో దాని గురించి ఈ వీడియో అయిపోయేలోగా మీకు ఒక సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను. ఈ యూనివర్స్ ఎలా పుట్టింది అనే క్వశ్చన్కి సైన్స్ ఇచ్చిన సమాధానం బిగ్ బ్యాంగ్ అని అందరికీ తెలుసు. అయితే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కేవలం బిగ్ బ్యాంగ్ జరిగిన తరువాత పరిస్థితులను మాత్రమే సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది, కానీ బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది అని మాత్రం చెప్పలేదు. కాకపోతే చాలా మంది థియరిటికల్ ఫిజిక్స్లో వాళ్ళు రాసిన బుక్స్లో దాని గురించి ప్రిడిక్ట్ చేసి రాయడం జరిగింది. అయితే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒక రకంగా ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆధారంగానే ప్రపోజ్ చేయబడింది. అయితే దానికన్నా ముందు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం లేని రోజుల్లో ఐన్స్టీన్ చేసిన ఒక మిస్టేక్ గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి. అదేంటంటే ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఫీల్డ్ ఈక్వేషన్స్ ని ఈ యూనివర్స్ కి అప్లై చేసినప్పుడు ఈ యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం కానీ లేదా కుచించుకుపోవడం కానీ జరుగుతుంది అని గమనించాడు. కానీ యూనివర్స్ అనేది ఎటు కదలకుండా స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది అని ఆ రోజుల్లో స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేవాళ్ళు. కాబట్టి ఐన్స్టీన్ కనిపెట్టిన ఈ ఫీల్డ్ ఈక్వేషన్స్ కూడా యూనివర్స్ కి అప్లై చేసినప్పుడు అవి స్థిరంగా ఉండాలి అని అనుకున్నాడు. దానికోసం ఆయన తన ఈక్వేషన్స్ లో కొత్తగా కాస్మలాజికల్ కాన్స్టాంట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. దీన్ని యూజ్ చేసినప్పుడు యూనివర్స్ అనేది బ్యాలెన్స్డ్గా మారింది. కానీ ఆ తర్వాత ఫస్ట్ టైం ఎడ్విన్ హబుల్ చేసిన రీసెర్చ్లో యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అని కనుక్కున్నాడు. కాబట్టి ఐన్స్టీన్ కూడా ఆయన ఈక్వేషన్లో ఈ కాస్మలాజికల్ కాన్స్టాంట్ని తీసేయడం జరిగింది. అంటే యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అని ఐన్స్టీన్ ఈక్వేషన్స్ ముందే ఊహించాయి. అయితే ఎడ్విన్ హబుల్ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని కనిపెట్టినప్పటి నుండి బిగ్ బ్యాంగ్ థియరీ అనేది అఫీషియల్గా పాపులర్ అయింది. అంటే అప్పుడు కనిపెట్టిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ యూనివర్స్ అనేది స్థిరంగా ఉంటుంది అని చెప్తుంది కాబట్టి బిగ్ బ్యాంగ్ అనేది లేదు. కానీ ఎడ్విన్ హబుల్ ప్రకారం యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి టైంని బ్యాక్వర్డ్ లో రన్ చేస్తే యూనివర్స్ అనేది ఒకప్పుడు ఒకే దగ్గర ఒక చిన్న బిందువు రూపంలో ఉంటుంది అని తెలిసింది. ఆ బిందువు బ్లాస్ట్ అవడం ద్వారా యూనివర్స్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి వచ్చింది అని తెలుస్తుంది. అయితే ఐన్స్టీన్ తీసేసిన కాస్మలాజికల్ కాన్స్టెంట్ తో ఇప్పుడు డార్క్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో అది వేరే విషయం. అండ్ బిగ్ బ్యాంగ్ జరిగింది అని స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దీన్ని ఎవరు కాదనలేరు. అయితే బిగ్ బ్యాంగ్ ని కొట్టిపారేసే వాళ్ళందరూ బిగ్ బ్యాంగ్ కి ముందు ఏం జరిగింది, అలాగే క్రియేటర్ అనేవాడి సహాయం లేకుండా ఆ సింగులారిటీ అనేది ఎలా వచ్చింది అనే క్వశ్చన్ ని ముందుకు తీసుకొస్తారు. నిజానికి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం టైం అనేది బిగ్ బ్యాంగ్ తోనే స్టార్ట్ అయింది. కాబట్టి బిగ్ బ్యాంగ్ కి ముందు ఏం జరిగింది అనే క్వశ్చన్ కూడా ఒక రకంగా తప్పే అవుతుంది. ఎందుకంటే టైం అనేది బిగ్ బ్యాంగ్ తో స్టార్ట్ అయింది కాబట్టి బిగ్ బ్యాంగ్ కి ముందు టైం కూడా లేదు. కాబట్టి సంఘటన అనే పదానికి అర్థం లేదు. అలాగే బిగ్ బ్యాంగ్ అనేది స్పేస్ లో ఎక్కడ జరిగింది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ టైంతో పాటే స్పేస్ కూడా బిగ్ బ్యాంగ్ నుండి స్టార్ట్ అయింది. కాబట్టి బిగ్ బ్యాంగ్ అనేది అంతటా జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. సో బిగ్ బ్యాంగ్ అంటే పదార్థం స్పేస్ గుండా ప్రయాణించడం అని కాదు, స్పేస్ పదార్థం రెండు కలిసి ప్రయాణించడం. కాబట్టి ఒక రకంగా బిగ్ బ్యాంగ్ అంటే ఎక్స్పాండ్ అవ్వడం అని అర్థం వస్తుంది. అయితే బిగ్ బ్యాంగ్ కి ముందు ఏమీ లేనప్పుడు మనం చూస్తున్న ఈ యూనివర్స్ అనేది ఖచ్చితంగా జీరో నుండి క్రియేట్ అయి తీరాలి. కానీ ఇంత పెద్ద యూనివర్స్ అనేది క్రియేటర్ సహాయం లేకుండా జీరో నుండి ఎలా వస్తుంది అనేదే ఇక్కడ క్వశ్చన్. అయితే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని బ్యాక్వర్డ్ లో రన్ చేసినప్పుడు ఈ యూనివర్స్ మొత్తం సింగులారిటీకి దగ్గరగా చేరుకున్నా కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది క్వాంటమ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దానికోసం మనకు క్వాంటమ్ గ్రావిటీ సిద్ధాంతం కావాలి. కానీ క్వాంటమ్ గ్రావిటీ అనేది సైంటిఫిక్ గా ఇంకా నిరూపించబడలేదు. కాబట్టి శూన్యం నుండి విశ్వం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోలేము. కానీ క్వాంటమ్ మెకానిక్స్ అనేది మైక్రోస్కోపిక్ లెవెల్లో ఏం జరుగుతుందో చెప్తుంది. అయితే మనం చూస్తున్న ఎంటీ స్పేస్ అనేది నిజానికి ఎంటీగా ఉండదు. అందులో విర్చువల్ పార్టికల్స్ అనేవి పుడుతూ చనిపోతూ ఉంటాయి. సో ఈ విర్చువల్ పార్టికల్స్ అనేవి నిజంగానే శూన్యం నుండి ఎలాంటి కారణం లేకుండా పుడుతున్నాయి. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఈ యూనివర్స్ కూడా ఎలాంటి కారణం లేకుండా జీరో నుండి పుట్టింది అనుకోవచ్చు. ఇక్కడ పుట్టింది అని దానికంటే
యూనివర్స్ అనేది దానికదే ఎగ్జిస్టెన్స్ లో ఉంది అనుకోవాలి. కానీ జీరో నుండి ఇంత పెద్ద యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ లోకి ఎలా వచ్చింది అనేది మనిషికున్న అతిపెద్ద క్వశ్చన్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నిజానికి ఈ యూనివర్స్ వాల్యూ అనేది జీరో మాత్రమే. ఆ జీరో వాల్యూ అనేది డివైడ్ అయ్యి ఇంత పెద్ద యూనివర్స్ గా మారింది అని సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్న వాదన. అయితే ఇంత పెద్ద యూనివర్స్ లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ గెలాక్సీలు అలాగే నక్షత్రాలు వాటి యొక్క మాస్ ని క్యాలిక్యులేట్ చేస్తే మనం ఊహించినంతగా వస్తుంది. కాబట్టి అంత వాల్యూ ఉన్న ఈ యూనివర్స్ ఎలా జీరో నుండి డివైడ్ అవ్వగలుగుతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ యూనివర్స్ లో మనం చూస్తున్న మ్యాటర్ అంటే పదార్థం మొత్తం పాజిటివ్ ఎనర్జీ రూపంలో ఉంది. అలాగే శూన్యం లేదా జీరో అనేది ఎంత మొత్తంలో పాజిటివ్ ఎనర్జీగా డివైడ్ అయిందో అంతే మొత్తంలో నెగిటివ్ ఎనర్జీగా కూడా డివైడ్ అయింది. అందులో పాజిటివ్ ఎనర్జీ అనేది పదార్థం రూపంలో ఉంది అని అనుకున్నాం కాబట్టి మిగిలింది నెగిటివ్ ఎనర్జీ. సో ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది పదార్థంతో సమానంగా గ్రావిటీ రూపంలో విస్తరించబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని మనం ఒకదానితో ఒకటి క్యాన్సిల్ చేస్తే మనకొచ్చే వాల్యూ జీరో. సో ఎగ్జాక్ట్ గా ఈ యూనివర్స్ వాల్యూ కూడా జీరోనే. అంటే యూనివర్స్ అనేది జీరో నుండి డివైడ్ అయ్యింది. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం యూనివర్స్ జీరో నుండి పుట్టగలదు. ఎందుకంటే క్వాంటమ్ ఫ్లక్చుయేషన్ లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ పార్టికల్స్ పుట్టి ఒకదాంతో ఒకటి టచ్ అయి మళ్ళీ బ్లాస్ట్ అయి మాయమైపోతాయి. సరిగ్గా ఈ యూనివర్స్ లో మ్యాటర్ ఎంత ఉందో అంతే మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ అనేది గ్రావిటీ రూపంలో ఉంది. అయితే గ్రావిటీ అనేది నెగిటివ్ ఎనర్జీ ఎలా అవుతుంది అని మనం అనుకుంటాం. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే స్పేస్ లో రెండు మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అవి గ్రావిటీ కారణంగా ఒకదాంతో ఒకటి దగ్గరగా జరుగుతాయి. కాబట్టి వాటిని దూరంగా జరపాలి అంటే మనం ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీని ఉపయోగించి బలంగా లాగాల్సి ఉంటుంది. అప్పుడే వాటిని దూరంగా జరపగలం. సో ఇక్కడ మనం ఉపయోగించే బలం పాజిటివ్ ఎనర్జీ అయినప్పుడు గ్రావిటీ అనేది ఖచ్చితంగా నెగిటివ్ ఫామ్ లో ఉంది అని తెలుస్తుంది. సో దీని ప్రకారం స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అనేది ఈ యూనివర్స్ మొత్తం నిండి ఉంది. దాంట్లోనే పాజిటివ్ ఎనర్జీ అయిన గెలాక్సీలు నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని మ్యాటర్ తో క్యాన్సిల్ చేస్తే ఈ యూనివర్స్ యొక్క వాల్యూ అనేది అబ్సల్యూట్ జీరో అవుతుంది. అండ్ ఇది సరిగ్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి మ్యాచ్ అవుతుంది. అంటే ఎనర్జీ అనేది క్రియేట్ చేయబడదు అలాగే నాశనం చేయబడదు. సో జీరో సైజ్ యూనివర్స్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది, దాన్ని అసలు మనం ఎలా ఇమాజిన్ చేయగలం అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ జీరో అంటే శూన్యం అని కాదు. ఎందుకంటే శూన్యం అంటే స్పేస్ అనే అర్థం వస్తుంది. కాబట్టి జీరో అంటే అది శూన్యం కాదు, కేవలం నథింగ్నెస్. అది అర్థం చేసుకోవాలి అంటే దానికోసం ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే మనం నిద్రలోకి జారుకునే ముందు మనకి డ్రీమ్స్ అనేవి వస్తాయి. ఈ డ్రీమ్స్ అనేవి ఏ టైం దగ్గర ఆగిపోతాయి అని కూడా చెప్పలేం. ఆ తర్వాత మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. సరిగ్గా ఇక్కడే అప్పటి వరకు డ్రీమ్స్ ని అలాగే బయటి ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన మనం అవన్నీ మర్చిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ గాఢ నిద్రలో టైం కానీ స్పేస్ కానీ డ్రీమ్స్ ని కానీ వేటిని మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. అక్కడ కేవలం నథింగ్నెస్ అంటే ఏమీ ఉండదు. ఆఖరికి టైం కూడా తెలియకుండా పడుకున్నామని లేచాకే తెలుస్తుంది. అదే గాఢ నిద్రలో స్పేస్ కూడా ఉండదు. ఎందుకంటే మనకంటూ ఒక బాడీ ఉందని అది ఒక దగ్గర ఉంది అని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. ఎందుకంటే అక్కడ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. సరిగ్గా అలాంటి స్థితిలోనే యూనివర్స్ కూడా ఉంటుంది. సో అలాంటి నథింగ్ జీరో స్టేట్ నుండి మళ్ళీ మనం డ్రీమ్ స్టేజ్ నుండి బయట ప్రపంచంలోకి వస్తాం. కాబట్టి ఇప్పుడు గాఢ నిద్రలో ఏముంటుంది అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే మనకొచ్చే సమాధానం నథింగ్నెస్. సరిగ్గా అలాంటిదే ఈ క్వాంటమ్ క్రియేషన్ కూడా. అంటే బిగ్ బ్యాంగ్ కి ముందు శూన్యం నుండి యూనివర్స్ ఎలా పుట్టింది అని క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చనే తప్పవుతుంది. ఎందుకంటే అక్కడ టైం లేదు, స్పేస్ లేదు. సరిగ్గా మన గాఢ నిద్రలాగే జీరో నుండి ఈ యూనివర్స్ క్రియేట్ అయింది. అండ్ క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం సృష్టి జరగడానికి కారణం అవసరం లేదు, కేవలం ప్రాబబిలిటీ మాత్రమే సరిపోతుంది. అండ్ మనం అనుకున్న ఆ జీరో అనేది డివైడ్ అయ్యి ఇలా యూనివర్స్ రూపంలో మేనిఫెస్ట్ అయ్యి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ యూనివర్స్ ఎందుకు ఎగ్జిస్టెన్స్ లో ఉంది అండ్ ఎందుకు జీరోగా ఉండకూడదు అని అనుకున్నాం. దీన్నే ప్రాబబిలిటీ అనుకోవచ్చు. అయితే దీనికి సమాధానం ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్న మనం కూడా ఈ యూనివర్స్ లో భాగమే. అలాగే మనకంటూ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి ఈ యూనివర్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ కాన్షియస్నెస్ అనేది మనకు లేకపోతే ఈ యూనివర్స్ కూడా ఉండేది కాదు. కానీ యూనివర్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేకపోతే అక్కడ ఉండేది నథింగ్నెస్. సో నథింగ్నెస్ అనేది కూడా ఒక మెటాఫిజికల్ స్టేటే అవుతుంది. కాబట్టి అక్కడ ఇంకా ఏదో ఉంది. సో నథింగ్ ఈజ్ నాట్ నథింగ్, ఇట్ ఈస్ రియల్లీ సంథింగ్.